కొన్ని ప్రార్థనలు అందరికీ వినబడింది, ఎందుకంటే మనం ప్రేయర్ లైన్లో ప్రార్థన చేస్తాం. కొన్ని ఎవరికి చెప్పలే, లోపల ఉంది, అది ఊహించిన ఊహగా ఉండిపోయింది. దేవుడు ఏమంటున్నాడు, మీ ఊహ ఆయనకు తెలుసు. నీ మనస్సులో తలంపు పుట్టక మునిపే నీ మనసు ఆయనకు తెలుసు. పుట్టిన తలంపులు ఆయనకు తెలుసు, నువ్వు చెప్పిన ప్రార్థనలు ఆయనకు తెలుసు. వీటన్నిటికీ మించిన దీవెనలు నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు అంటున్నాను. అదే కదా చదివింది. కాబట్టి నిశ్చింతగా ఉండండి, కలత చెందకు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోచున్నాడు, సమస్తమును ఆయన సాధ్యపరచబోచున్నాడు. కనుక దేవుడు అన్నిటినీ నీ జీవితంలో జరిగించుచున్నాడు కనుక దేవునికి వందనాలు తెలియపరచాలి. మనము జీవితంలో విలువైనటువంటి విషయం ఏంటంటే, యూ మస్ట్ నో యువర్ గాడ్. మీ దేవుడు ఎవరు అని మీరు గ్రహించాలి. నోయింగ్ గాడ్ అండ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్ ఈజ్ సో ప్రెషియస్. ఆయనను తెలుసుకోవడం, ఆయనతో సహవాసం చేయడం మీ జీవితంలో విలువైనది. అది చేశారనుకోండి, మీ హృదయ స్పందన ఆయనకు తెలుసు. ఇప్పుడు మీ హృదయంలో ఎవరున్నారు? మీ దేవుడే ఉన్నారు. మీ ఊహ ఎవరికి తెలుసు? మీ దేవునికి తెలుసు. మీ మాటలు ఎవరికి తెలుసు? మీ దేవునికి తెలుసు. మీ హృదయములో మీరు ప్రతిష్ఠించిన ఒక సింహాసనం, స్తుతి సింహాసనంపై ఆయనను కూర్చొని పెట్టినట్లయితే మీ స్పందనలన్నీ ఆయనకు తెలుసు. నీకేది అవసరమో నువ్వు అడగక మునిపే ఆయనకు తెలుసు. ఆయన రెడీ చేసి పెట్టాడు. నువ్వు అడిగినప్పుడు ఇద్దామని అనుకుంటాడు. అడగాలా? అస్సలు అడుగు, సచ్చినా అడగరు. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టరంట. అడగాలి మనం. అడుగుడి మీకు ఇవ్వబడును. గనుక దేవుడు సమస్తం మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తూ దేవుడు ఎవరై ఉన్నారు అనేది గ్రహించిన వారిగా బోల్డ్గా మనం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. పిరికి వారిగా మనం పోయి అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఒక బిడ్డగా తండ్రిని మీరు ఎలా అడుగుతారో దేవుణ్ణి మీరు అలా అడగాలి. కొందరు దేవునికి అడగరు, తండ్రిని బెదిరిస్తారు. తండ్రిని అడుగుతారు, నువ్వు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? ఆయన అంటాడు, నాకు ఇప్పుడు శక్తి సామర్థ్యం లేదు, బట్ యు హ్యావ్ ఎ బెటర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆయన మీ ప్రతి అవసరతలు తీర్చి నిన్ను ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడు. ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని సమర్పించండి. ఆయన మీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తారు. కనుక ప్రభు సన్నిధానములో సమర్పణ కలిగిన వారిగా మనం దేవునికి వందనాలు తెలియపరచాలి. ఈ దేవుడు ఈ ఒక్క రోజుకు కాదు, సదాకాలం మనకు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, అసమర్థుడు కాదు. సమస్త సమస్యలను సరిచేయడానికి నమ్మదగిన వాడు ఈ తండ్రి మనకు దేవుడై ఉన్నాడు. ప్రార్థన అలవాటు లేని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన మొదలు పెట్టాలి. ప్రార్థన మొదలు పెట్టకపోతే జీవితంలో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు. మనకు కొంచెం సమయం దొరికితే ఆ పరికరాన్ని గెలుకుతూ సమయం స్పెండ్ చేయడం మానేసి దేవునితో ముచ్చట్లు పెట్టడానికి దేవుడు మనకిచ్చిన సుందరమైన సమయాన్ని మనం వినియోగించాలి. మనం ఏం చెప్తాను, నాయన టూర్ పోతున్నాను, నాకు వీలు కాదు అంటాం. మనం ప్రార్థన చేయడానికి వీలు కాదు, బైబిల్ చదవడానికి వీలు కాదు అని మనం చెప్పి ఎవరికో అప్పచెప్పి వెళ్ళడం కాదండి. మన కర్తవ్యములు మనమే చేయాలి. మన ప్రతి విషయాలు దేవునికి తెలియపరచాలి. మన తండ్రితో మనం మాట్లాడాలి. ఆయన సమస్త విషయంలో మనకు సహాయం చేస్తాడు. విడువడు, ఎడబాయడు, అద్భుతములు జరిగిస్తాడు.